వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను ఒక్కసారిగా 993 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, క్లౌడ్ కిచెన్లపై బండ పడింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 3,000 రూపాయలు దాటింది. 3 నెలలుగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన ఈ ధర చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో ఇప్పటికే హోటళ్లు, ఆహార పదార్థాల ధరలు పెంచాయి. రోడ్డు పక్కన బండ్లు, చిన్న టిఫిన్ సెంటర్లలోనూ 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచాయి. ఇప్పుడు మరోసారి సిలిండర్ ధర పెరగడంతో ఆహార పదార్థాల ధరలు మరింత ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సామాన్యుడి చిల్లు పడనుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి 993 రూపాయలు పెంచడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వ్యాపారులు, వినియోగదారులపై గుదిబండ పడినట్లయింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఇది మూడోసారి. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్ 1న సుమారు 200 రూపాయల చొప్పున పెరిగాయి. ఈ వరుస పెరుగుదలతో రెస్టారెంట్లు, హోటళ్లు, చిరు వ్యాపారులపై ప్రభావం పడింది. తాజాగా పెరిగిన ధరతో బయట ఆహార పదార్థాలు, ఫుడ్ డెలివరీ మరింత ప్రియం కానున్నాయి. ముఖ్యంగా చిన్న రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే హోటళ్లు, ఫుడ్ క్యాటరర్లు, క్లౌడ్ కిచెన్లపై ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుంది. వాణిజ్య సిలిండర్ ధర పెంపుతో వారి ఆదాయానికి గండిపడుతుంది. ఇప్పటికే సిలిండర్ ధరలతో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు మళ్లీ ధర పెరుగుదల శరాఘాతంలా మారింది. ఉమ్మడి జిల్లాలో 15,000 వరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ కనెక్షన్లున్నాయి. మార్చి 8న పెరిగిన ధరతో జిల్లాలో కమర్షియల్ సిలిండర్ ధర 2,251 రూపాయలకు చేరింది. తాజాగా పెరిగిన ధరతో ప్రస్తుతం గ్యాస్ ధర 3,244 రూపాయలకు చేరింది. గ్యాస్ తీసుకొచ్చిన వారికిచ్చే కమిషన్ కూడా లెక్కిస్తే మరింత పెరుగుతుంది. జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లన్నీ కలిపి 400కు పైగా ఉంటాయి. ఒక్కో హోటల్కు వారి వినియోగాన్ని బట్టి రోజుకు 6 నుంచి 12 సిలిండర్లు అవసరమవుతున్నాయి. ఒక్కో హోటల్ నిర్వాహకుడిపై రోజుకు 5,958 రూపాయల నుంచి 11,916 రూపాయల వరకు భారం పడుతోంది. నెలకు 1,78,740 రూపాయల నుంచి 3,57,480 రూపాయల వరకు ఒక్కో హోటల్పై భారం పడుతోంది. అల్పాహారం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తోపుడు బండ్లు వందల సంఖ్యలో ఉంటాయి. వీటికి రోజుకు 1-2 సిలిండర్లు అవసరం ఉంటుంది. ఒక్కో దుకాణానికి నెలకు దాదాపు 30,000 నుంచి 60,000 వరకు భారం పడుతోంది. మేము ఇన్ని సంవత్సరాలు వ్యాపారం ఏదో రకంగా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈ సంవత్సరం కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాము. మా దగ్గర ఒక 4 వర్కర్స్ కూడా ఉంటారండి. మేము ఒక 3 ఉంటామండి. ఈ యొక్క టిఫిన్ బండి మీద ఆధారపడి మొత్తం జీవనం సాగిస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూస్తే కనుక మేము ముఖ్యంగా మనం ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొనేది గ్యాస్ బండ్ అండి. ఇంతకుముందు కమర్షియల్ బండి వచ్చేటప్పటికి 1,500, 1,600 ఉండేదండి. ఒకేసారి 1,000 రూపాయల దాకా పెంచారు. 2,500, 2,600 రూపాయలు చేశారు. దానివల్ల కొంచెం మేము ఆర్థికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదనే కాదండి, నిత్యావసర సరుకులు అన్నీ కూడా బాగా రేట్లు పెరిగాయి. కూరగాయల మార్కెట్ కానీ, నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా బాగా రేట్లు పెరిగాయి. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. లాభం విషయం పక్కన పెడితే చేతికి కూడా పడుతున్నాయి ఒక్కొక్క రోజు. మాలాంటి రోజుగా కష్టపడే కూలీలందరికీ కూడా ఇలా ఒక చిరు వ్యాపారాలందరికీ కూడా కళల్లో రక్తమే తప్ప నీళ్లు కూడా లేదండి. అలాగే ఇది ప్రభుత్వం కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని మాలాంటి వారి వరకు కూడా ఎంతో కొంత సహకారం అందించడం చాలా గొప్పతనం.
మామూలుగా ఇంట్లో ఉండి బతికిన వేరు కన్నా పని చేసి బతకడం కష్టంగా ఉంది. ఇంట్లో బతికే వాళ్ళే హ్యాపీగా బతుకుతుండ్రు. విపరీతంగా ఉంది గ్యాస్ రేటు. నిన్నే 1000 రూపాయలు పెరిగిందంట పెద్ద బండకి. 2,500 దొరికింది, 3,500 అయిందంట. అది అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. బతకడం కష్టం అంతే. ఎన్నైన బండ్లు, ఒక బండ మాకు వారం వచ్చింది పెద్ద బండ, ఇప్పుడేమో 2 వారాలు వస్తుంది. అంతే, వాడకం తగ్గిపోయింది. వ్యాపారాలు లేవు. వ్యాపారం చెయ్యాలి అని ఉత్సాహం లేదు, చేయకూడదు అని ఉత్సాహం. గ్యాస్ ధర ప్రభావం వ్యాపారులపై ప్రత్యక్షంగా పడిన అసలు భారం వినియోగదారులకే. జిల్లాలోని విజయవాడతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిపురాలు, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చే వేల మంది బయట ఆహారమే తింటారు. విద్యార్థులు, అవివాహిత ఉద్యోగులు, ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు కర్రీ పాయింట్ల మీదే ఆధారపడతారు. ప్రస్తుతం ఏ కార్యక్రమమైనా భోజనం బాధ్యతలు కేటరింగ్ సంస్థలకే అప్పగిస్తున్నారు. మార్చిలో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం, యుద్ధం వలన గ్యాస్ ఇబ్బందులతో హోటల్ నిర్వాహకులు ధరలు పెంచేశారు. జిల్లా వ్యాప్తంగా అల్పాహారం, భోజనం, ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్ దుకాణాలు, కర్రీ పాయింట్లలో ఇలా ప్రతి ఆహారం పైన 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ధర పెరిగింది. మళ్లీ అంతకుమించి ధరలు పెరిగే అవకాశాలున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన నడిచే వీధి వ్యాపారాలపై ప్రభావం పడితే వాటిలో పనిచేసే కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుంది. రెస్టారెంట్లు, హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు వ్యాపారం చేయలేకపోతే మొదట దెబ్బతినేది కార్మికులే. ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు పెరిగినందున మరింత పెంచితే వినియోగదారులు కొనుగోళ్లు తగ్గిస్తారని, ధర పెంచకపోతే తాము నష్టపోతామని వ్యాపారులు వాపోతున్నారు. ఆహార పదార్థాల ధర పెరగటం ఒక్కటే కాదు, గొలుసుకట్టుల చాలా వాటిపై గ్యాస్ ధర పెరుగుదల ప్రభావం చూపుతుంది. పప్పులు, రవ్వ, మినపగుళ్ళు అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. రవ్వ, గ్యాసే కాదు, అన్ని విషయాలు చాలా డిమాండ్గా ఉంది. వ్యాపారం చేయలేకపోతున్నాం, చాలా కష్టంగా ఉంది. మరి ప్రభుత్వం ఇది చేస్తే తప్ప ఏం చేయలేం. ఇంతకుముందు తక్కువ కమర్షియల్, ఇంతకుముందు 2,300, 2,000, 1,800 ఉండేది. ఇప్పుడు 3,500. నెలకి అక్కడ 50,000 దాకా బండకే పోతుంది. 50,000 దాకా బండలకే పోతుంది. మాకు వచ్చిన సంపాదన అసలు ఎండాకాలం వ్యాపారాలు లేవు, డల్ అయిపోయినాయి. ఇప్పుడండి మాకు కష్టం, బతకలేం. ఇలాగే ఉంటే ఇంక అన్నాళ్ళు కొద్ది రోజులు ఉంటే చేయలేము వ్యాపారం. దొరకలేదు, ఇప్పుడు దొరుకుతుంది. డిమాండ్ రేట్లు ఎక్కువ. ఇప్పుడు అప్పుడు రేట్లు పెంచి ఇప్పుడు జనాలు అంటున్నారు రేట్లు తగ్గే కదా, రేట్లు తగ్గించని అంటున్నారు. ఎప్పుడు లేని విధంగా గ్యాస్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. దానివల్ల హోటల్ నడపడం కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. గ్యాస్ రేట్లు తగ్గిస్తే ఏమైనా హోటల్ నడపడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే హోటల్ మూసేసి వేరే వెతుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు 2,300 ఉండేది, ఇప్పుడు 1,000 రూపాయలు పెరిగింది. ఎప్పుడు లేని విధంగా 1,000 రూపాయలు గ్యాస్కి పెరిగింది రేటు. ఇప్పుడు ప్రజెంట్ 3,300 అడుగుతున్నారు గ్యాస్, కమర్షియల్ గ్యాస్. దానివలన రోజు 3 సిలిండర్లు అవుతాయి. దాని 10,000 రూపాయలు గ్యాస్కే పోతే మిగతా ఖర్చులు చాలా ఇబ్బందిగా అవుతుంది. జీతాలు ఇవన్నీ నడిపించడం, హోటల్ నడిపించడం చాలా ఇబ్బందిగా అవుతుంది. మధ్యస్థాయి హోటల్ లేదా రెస్టారెంటు రోజుకు సగటున 2 నుంచి 5 సిలిండర్లు వినియోగిస్తుంది. దీంతో రోజుకు 2 నుంచి 5,000 రూపాయల వరకు అదనపు భారం పడనుంది. ఇప్పటికే తక్కువ లాభాలతో నడుస్తున్న వ్యాపారాలపై ఒత్తిడి పెరుగుతుందని హోటళ్ల నిర్వాహకులు చెప్తున్నారు. ఆతిథ్య రంగంలో ఉపాధి, పర్యాటక అభివృద్ధికి కీలకంగా వ్యవహరిస్తున్న హోటళ్ల రంగంపై కొనసాగుతున్న ఒత్తిడి మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
హోటల్ రంగాన్ని నిలబెట్టేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మెనూ ధరలను 10% వరకు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్పి స్వామి ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీలు, సబ్సిడీ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వంట నూనెలు, పప్పులు, కూరగాయల ధరలకు తోడు గ్యాస్ ధర పెరగడంతో ఆహార పదార్థాల రేటు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వీధి వ్యాపారులు పేర్కొంటున్నారు. గ్యాస్ రేట్లు అయితే బాగా పెరిగినాయండి. చాలా ఇబ్బందిగా ఉంది గ్యాస్ రేట్లు పెరగటం వల్ల. ఇక్కడ కూరగాయల రేట్లు, గ్యాస్ రేట్లు బాగా పెరిగినాయి. వీటి వల్ల మేమేమో రేట్లు పెంచడానికి కూడా కుదరట్లా. మాకేం స్టూడెంట్స్ వీళ్ళంతా వస్తూ ఉంటారు. మేము రేట్లు పెంచుతానేమో వాళ్ళేమో ఏంటన్నా రేట్లు పెంచారని చెప్పి అడుగుతున్నారు. మేము రేట్లు పెంచలేకపోతున్నాం. గ్యాస్ మొన్న 7 రూపాయలు పెరిగింది. చాలా ఇబ్బందిగా ఉందండి. వ్యాపారాలు లేవు. ఈ గ్యాస్ రేట్ల వల్ల ఇంకా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ కొంచెం రేట్లు పెంచితేనేమో కొనే ఆప్షన్ లేదు, కొనలేకపోతున్నారు. కుర్రోళ్ళు కదా, స్టూడెంట్స్ వల్ల కొనట్లేదు. మాకేమో చాలా ఇబ్బందిగా ఉంది. వ్యాపారాలు బాగా డౌన్ అయిపోయినాయి. ఇంతకుముందు గ్యాస్ బండ అది మనకి 1000 రూపాయలకి అలాగ వచ్చేదండి. ఇప్పుడు అదే గ్యాస్ బండ 3300, 3500 పెట్టి కొనవలసి వస్తుంది. 3500 పెట్టుకొని మేము ఏం వ్యాపారాలు చేస్తాం? కుర్రోళ్ళ జీతాలని, ఇవన్నీ సరుకులని అన్నీ పెరిగినాయి రేట్లు. చాలా ఇబ్బందిగా ఉంది. అదే గ్యాస్ విషయంలో ఈ మధ్యన గ్యాస్ దొరక చాలా ఇబ్బంది పడ్డాం. చాలా ఇబ్బందులకు ఎదుర్కొన్నాం. పొలాల పొయ్యిల వల్లను ఇక్కడ మెయింటెనెన్స్ చేసాం. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ఏదో దొరుకుతుందంటే విపరీతంగా రేట్లు పెంచారు. జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. 5 రూపాయలు పెంచితే జనాలు రావట్లే, రేట్లు పెంచారు అంటున్నారు. చాలా రోజులు పట్టినది. ఇలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కోలేదు మేము. ఈ పొద్దున్నే సాయంత్రం 14 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా. పెరిగితే 100-200 కంటే అంత మించి ఎక్కువ ఈ 14 సంవత్సరాలు పెరిగింది లేదు. ఈ గ్యాస్ రేటు 3000 అవ్వడం వల్ల వ్యాపారం లేదు. సరిగ్గా షాప్ ఎట్లా పోతున్నాం? ట్రిప్కి 1000 రూపాయలు పెరిగిపోతుంది. అసలు వ్యాపారం సరిగ్గా ఉండట్లా. ఎలాగ బతకాలి ఏంటి అని ఏం లేదు. 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు గ్యాస్ బండకి. 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 200-300 కంటే ఎక్కువ లేదు. 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచేశారు. ఇప్పుడు వ్యాపారం లేదు. చూస్తే ఎలా బతకాలి ఏందో అర్థం కావట్లేదు.